ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. పొత్తులు ఎత్తులతో రాజకీయ రంగు మారుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తుండగా వైసీపీ మాత్రం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒంటరిగానే వెళ్తోంది. ఆ పార్టీతో పొత్తుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు బీజేపీతో టీడీపీ జనసేన కలిసి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్లకపోతే పరిస్థితి ఏంటి అనే అంశంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది. టీడీపీతో తాను పొత్తు పెట్టుకుంటున్నట్టు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే జనసేన అంతకు ముందే బీజేపీతో పొత్తులో ఉండడంతో ప్రస్తుతం బీజేపీ రాజకీయంగా ఇరకాటంలో పడింది. అయితే ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో 90% మంది నేతలు తెలుగుదేశంతో పొత్తుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విధానాలపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని వారు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఒంటరిగా వెళితే ఓట్లు పెరగకపోగా ఒక్క సీటు కూడా రాదని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మనతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించి చాలా ముందుకెళ్లింది అన్నారు. ఈ దశలో టీడీపీతో పొత్తుతో వెళితేనే బాగుంటుందని బీజేపీ పెద్దలకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు వివరించారు. అలాగే ఆంధ్రలో బీజేపీ వైసీపీ ఒక్కటే అన్న భావన ప్రజల్లో బలంగా ఉందని, ఆ భావనను పోగొట్టుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కూడా పలువురు వివరించారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా నిధులిస్తూ ఆ భావన కలిగేలా చేసిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయంగా నిలదొక్కుకోకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని కూడా పలువురు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో పొత్తొక్కటే మార్గమని కూడా వారు వివరించారు. ఏపీలో జనసేన టీడీపీ పొత్తుకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఆమోదం లభించిందని, అందుకనుకూలంగా బీజేపీ వ్యవహరించాలి అని పలువురు నేతలు సూచించారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం జనసేన పార్టీలతో బీజేపీ పొత్తుపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని కంట్రోల్లో పెట్టడంతో పాటు అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఈ పొత్తు ఉపయోగపడుతుందని కొంతమంది చెబుతున్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం లేకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమని కూడా చెబుతున్నారు. అయితే ఇందుకు మరికొందరు మాత్రం బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం క్రైస్తవ ఓట్లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మైనారిటీలు క్రైస్తవుల్లో కూడా విద్యార్థికులు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల వీరందరూ కూడా దూరమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు ఉంటేనే మంచిదనే భావనలో ఉన్నారు. ఒకవేళ పొత్తు లేకపోయినా భవిష్యత్తులో టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. పవన్ ప్రకటనతో అప్పట్లోనే పొత్తుకు సంబంధించి బీజేపీ ముందుకొస్తుందని భావించారు. మొత్తానికి క్షేత్రస్థాయిలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే కార్యకర్తల స్థాయిలో మాత్రం బీజేపీతో పొత్తు అనవసరమని చెబుతున్నప్పటికీ పోటీ చేసే అభ్యర్థులు ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పొత్తు ఉండడమే మంచిదనే భావనలో ఉన్నారు. దీనికి వారు అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాల గురించే బుధహరిస్తున్నారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలి అంటే కేంద్రం సహకారం అవసరమని వారు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్గతంగా తెలుగుదేశం జనసేన నేతలతో బీజేపీలోని కీలక నేతలు కొంతమంది టచ్ లోకి వచ్చారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు కూడా పొత్తుతో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.